In this video, we are going to learn about the human digestive system. మానవ జీర్ణ వ్యవస్థ. వ్యవస్థ అంటే అనేక అవయవాల సముదాయం. సో కొన్ని అవయవాలన్నీ కలిపి మనకి జీర్ణ వ్యవస్థ ఏర్పడుతుంది. సో సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ద గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్. సో గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ మేక్ దిస్ డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టంలో మనకి రెండు ఉంటాయి, ఎలిమెంటరీ కెనల్ అండ్ అసోసియేటెడ్ గ్లాండ్స్ అన్నమాట. సో ఎలిమెంటరీ కెనల్ అంటే అన్నవాహిక. అన్నవాహిక అంటే ఏంటి? అన్నవాహిక అది నోరుతో ప్రారంభమై మనకి పాయువుతో అంటే ఏనస్తో ఎండ్ అవుతుంది. ఎలిమెంటరీ కెనల్ స్టార్ట్స్ విత్ ద మౌస్ అండ్ ఎండ్స్ విత్ ద ఏనస్. సో ఎలిమెంటరీ కెనల్లో మనకి ఏమేమి ఉంటాయి? ఫస్ట్ నోరు ఉంటుంది, విచ్ ఇస్ ద మౌత్. నెక్స్ట్ గ్రసని, ఫారింగ్స్, అండ్ తర్వాత ఈసోఫేగస్ ఆహార వాహిక, తర్వాత జీర్ణాశయం స్టమక్, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు, అండ్ లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు, అండ్ ఫైనల్లీ ఏనస్. ఇక్కడ నుంచి మనకి ఎక్స్క్రీషన్ అవుతుంది, అంటే మూత్ర విసర్జన జరుగుతుంది ఈ పాయు నుంచి. సో ఎలిమెంటరీ కెనల్ కన్సిస్ట్స్ ఆఫ్ మౌత్, ఫారింగ్స్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఏనస్. దీన్ని కెనల్ అని ఎందుకు అన్నాం? సో మనకి ఇక్కడ నుంచి అన్నం ఇలా వచ్చి ఇందులోంచి ఈ గొట్టంలా ఉంది కదా, ఇలా పాస్ అవుతుంది. సో ఇదే ఇట్లా ఈ గొట్టం ఇలా పాస్ అయ్యి ఇదే స్టమక్ అవుతుంది, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ అవుతుంది, తర్వాత పెద్ద ప్రేగు అవుతుంది, అండ్ ఫైనల్లీ ఏనస్. సో అందుకు దీన్ని మనం ఎలిమెంటరీ కెనల్ అంటాం. సో నెక్స్ట్ గ్లాండ్స్ ఏంటి? ఆ గ్రంథులు ఏమున్నాయి? మౌత్లో మనకి సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, తర్వాత స్టమక్లో జీర్ణాశయంలో మనకి జఠర గ్రంథులు ఉంటాయి, అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. ఇక్కడ లివర్ ఉంటుంది, అది కాలేయం, తర్వాత ప్యాన్క్రియాస్, క్రోమం. సో గ్రంథులు ఏంటి? మౌత్లో లాలాజల గ్రంథులు, స్టమక్లో జఠర గ్రంథులు, కాలేయం, క్లోమం. సలైవరీ గ్లాండ్స్ ఇన్ ద మౌత్, gastric glands in the stomach, liver and pancreas. సో ఇవన్నీ పార్ట్స్ కలిపితే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అవుతుంది అన్నమాట. సో వాట్ ఈస్ డైజెషన్? డైజెషన్ ఈస్ నథింగ్ బట్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఇంటూ సింప్లర్ మాలిక్యూల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్. జీర్ణక్రియ అంటే సంక్లిష్ట రూపంలో ఉన్న ఆహార పదార్థాలను ఎంజైమ్ల సమక్షంలో సరళ రూపంలోకి మార్చే ప్రక్రియ అన్నమాట. సో ఇది ఫుడ్ పార్టికల్ అనుకో. సో ఈ ఫుడ్ పార్టికల్ ఎంజైమ్ సమక్షంలో అది సరళ రూపంలోకి మారుతుందన్నమాట. ద కాంప్లెక్స్ మాలిక్యూల్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్. అంటే మన ఆహారం తీసుకున్నప్పుడు అందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకి కాంప్లెక్స్ రూపంలో ఉంటాయి అన్నమాట, సంక్లిష్ట రూపంలో ఉంటాయి. సో అది ఎంజైమ్ ఉన్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ తీసుకుంటే, పిండి పదార్థం తీసుకుంటే, ఎంజైమ్ ఉన్నప్పుడు సలైవరీ ఎమైలైజ్ ఉన్నప్పుడు అది సరళ రూపంలోకి మార్చబడుతుంది. అంటే ద స్టార్చ్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ మాలిక్యూల్, దట్ ఈస్ ద మాల్టోస్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎలిమెంటరీ కెనల్లో ఉన్న పార్ట్స్ని, ఇంకా మన అసోసియేటెడ్ గ్లాండ్స్ ఉన్నాయి కదా, డైజెస్టివ్ సిస్టమ్కి అసోసియేటెడ్ గ్లాండ్స్, అవన్నీ ఒక్కొక్కటి నేర్చుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే మనకి నోరు, మౌత్. సో మౌత్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని మనం అస్యకుహరం అంటాం. సో మౌత్లో ఏదైతే ఎంటీ స్పేస్ ఉందో దాన్ని అస్యకుహరం లేదా బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ అంటారు. సో ఈ బకల్ క్యావిటీలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి దంతాలు, టీత్, నాలుక, టంగ్ అండ్ లాలాజల గ్రంథులు అంటే సలైవరీ గ్లాండ్స్. ఏముంటాయి? దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు, టీత్, టంగ్ అండ్ సలైవరీ గ్లాండ్స్. సో ఫస్ట్ది మనం టీత్ చూసుకుంటే, స్టడీ ఆఫ్ టీత్ లేదా దంతాలు is called odontology or dentology. So study of teeth is called odontology or dentology. So మనిషి లైఫ్ టైంలో 2 times మనకి టీత్ వస్తాయి అనమాట, 2 sets of teeth. ఒకటి ఫస్ట్ వచ్చేది మనకి పాలదంతాలు. పాలదంతాలు అనేవి 20 ఉంటాయి. అంటే పాలదంతాలు అంటే మిల్క్ టీత్,
ఆర్ టెంపరరీ టీత్ ఆర్ డెసిడియస్ టీత్. ఇవి మనకి 5 to 7 years అప్పుడు వస్తాయి. ఇవి 20 ఉంటాయి అన్నమాట. సో పాల దంతాల తర్వాత వచ్చేవి శాశ్వత దంతాలు. ఈ శాశ్వత దంతాలు అనేవి మనకి 32 ఉంటాయి. వాటిని పర్మనెంట్ టీత్ అంటాం. సో పాల దంతాలు 20 ఉంటాయి, శాశ్వత దంతాలు 32 ఉంటాయి. సో ఈ పర్మనెంట్ టీత్కి చేసే థెరపీని మనం రూట్ కెనాల్ థెరపీ అంటాం అనమాట. సో ఇది మన లైఫ్ టైంలో 2 times టీత్ వస్తాయి కాబట్టి దిస్ టైప్ ఆఫ్ డెంటిషన్ ఈస్ కాల్డ్ డైఫియోడాంట్, అంటే ద్వివార దంతి. సారీ ఫర్ ద స్పెల్లింగ్ మిస్టేక్, ఇది ద్వివార దంతి. సో 2 సార్లు పళ్ళు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ కండిషన్ని మనం ద్వివార దంతి లేదా డైఫియోడాంట్ అంటాం అనమాట. సో ఆర్ టీత్ ఆర్ మేడప్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్. మన పన్ను అనేది కాల్షియం ఇంకా ఫాస్ఫేట్తో తయారు చేయబడుతుంది. ద వైట్ లేయర్ అబౌవ్ ద టీత్ ఈస్ కాల్డ్ ఎనామిల్ ఆర్ పింగాణి. సో ఇక్కడ చూసుకుంటే ఇది పన్ను కదా, ఈ పన్ను పైన ఉన్న ఏదైతే వైట్ లేయర్ ఉందో దీన్ని ఎనామిల్ అంటాం అనమాట. సో ఎనామిల్లో ఈ ఎనామిల్ లేదా పింగాణి, ఈ ఎనామిల్ అనేది మనకి హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో టీత్ హ్యాస్ పంటిలో మనకి 2 భాగాలు ఉంటాయి, ఒకటి క్రౌన్, ఒకటి రూట్. ఇది డెంటల్ క్రౌన్ అండ్ టూత్ రూట్ అనమాట. క్రౌన్ని కిరీటం అంటాం. సో ఇవి చిగుళ్ళు కదా, ఈ చిగుళ్ళకి పైన ఏదైతే పన్ను ఉందో మన ఓరల్ క్యావిటీలో ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని క్రౌన్ అంటాం. అండ్ చిగుళ్ళ లోపల ఉండే భాగాన్ని మనం రూట్ అంటాం అనమాట. సో క్రౌన్లో మనకి ఎనామిల్ ఉంటుంది. సో ఎనామిల్ లోపల డెంటిన్, ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇది డెంటిన్ అనమాట. డెంటిన్ లోపల ఉండేది పల్ప్. సో ఈ పల్ప్లో మనకి ఇక్కడ బ్లడ్ వెజల్స్ కనిపిస్తున్నాయి అండ్ నర్వ్స్ కనిపిస్తున్నాయి. సో బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు ఇంకా నాడులు ఉంటాయి అన్నమాట పల్ప్లో. అండ్ ఇంకా ఈ గమ్స్ ఉన్నాయో ఈ చిగుళ్ళకి ఇంకా మన పంటిని గట్టిగా బైండ్ చేసేది ఏంటంటే సిమెంటం అన్నమాట. సో మనకి 4 రకాల పళ్ళు ఉంటాయి అన్నమాట. సో వీ హ్యావ్ 4 different types ఆఫ్ టీత్. సో దాన్ని ఆ కండిషన్ని మనం హెటిరోడాంట్ అంటాం అన్నమాట. సో అదే విషమ వార దంతి. 4 రకాల పళ్ళు ఉంటాయి. ప్రతిదీ ప్రతి ఒక్క రకం డిఫరెంట్ షేప్లో ఉంటుంది, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట వాటికి. అందుకే వాటిని this type of dentition is called heterodont or vishama vara tanti. సో మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ కుంతకాలు, రధనికలు, అగ్ర చర్వణకాలు, చర్వణకాలు. కుంతకాలు అంటే ఇన్సిజర్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే పిక్చర్లు మనకి ఏవైతే ఎల్లో కలర్లో ఉన్నాయో ఇవి కుంతకాలు. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో ఇది ఒక లోవర్ జాయ్ తీసుకున్నా మనకి లోవర్ జాలో అంటే కింద దవడలో ఎన్నైతే పళ్ళు ఉంటాయో పైన దవడలో కూడా అన్నే పళ్ళు ఉంటాయి. సో లోవర్ జాలో 4 ఉన్నాయంటే అప్పర్ జాలో కూడా 4 ఉంటాయి. సో టోటలీ ఈ కుంతకాలు అంటే ఇన్సిజర్స్ అనేవి మనకి 8 ఉంటాయి అన్నమాట. సో ఈ కుంతకాలు మనకి కొరకడానికి ఉపయోగపడతాయి. అంటే ద ఇన్సిజర్స్ ఆర్ యూస్డ్ ఫర్ బైటింగ్. ఇప్పుడు మనం యాపిల్ కొరకాలనుకో ఈ కుంతకాలతో కొరుకుతాం అనమాట. ఇంకా మనకి ఏనుగులో ఏవైతే దంతాలు బయటికి కనిపిస్తాయో ద టస్క్స్, అవి ఈ కుంతకాలే ఏనుగులో టస్క్ కింద డెవలప్ అవుతాయి. ఇన్సిజర్స్ ఆర్ డెవలప్డ్ ఇంటూ టస్క్స్ ఇన్ ఎలిఫెంట్స్ అనమాట. నెక్స్ట్ రథనికలు అంటే కెనైన్స్ అనేవి 4 ఉంటాయి అన్నమాట. లోవర్ జాలో 2, అప్పర్ జాలో 2. ఈ ఏదైతే బ్లూ కలర్లో ఉందో ఇదొకటి, లోవర్ జాలో 2, అప్పర్ జాలో 2. సో టోటలీ కెనైన్స్ అనేవి 4 ఉంటాయి అన్నమాట. సో ఈ కెనైన్స్ మనకి మాంసాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది. దీస్ కెనైన్స్ ఆర్ యూస్డ్ ఫర్ టేరింగ్ ద మీట్. సో శాకాహారులలో అంటే హెర్బివోర్స్లో మనకి ఈ కెనైన్స్ అనేవి ఉండవు అనమాట. ఎందుకంటే అవి మాంసం తినవు కాబట్టి ఇవి కెనైన్స్ అనేవి డెవలప్ అవ్వవు. సో ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో ఈ కెనైన్స్ బదులు దాన్ని డయాస్టిమా అంటాం అనమాట. ఆ కండిషన్ని డయాస్టిమా అంటాం.
అండ్ ఈ కెనైన్స్ మనకి స్నేక్స్లో కోరల్ కింద ఏర్పడతాయి. సో కెనైన్స్ అనేవి శాకాహారులలో ఉండవు, రదనికలు శాకాహారులలో ఉండవు, హెర్బివోర్స్లో ఉండవు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి అగ్రచర్వణకాలు, ప్రీమోలార్స్. ఈ ఆరెంజ్ కలర్లో ఏవైతే ఉన్నాయో ఇవి ప్రీమోలార్స్ అన్నమాట. ఈ ప్రీమోలార్స్ అనేవి మనకి నమలడానికి ఉపయోగపడతాయి. దే ఆర్ యూస్డ్ ఫర్ చూయింగ్. లోవర్ జోలో 4, అప్పర్ జోలో 4, టోటలీ 8. సో కెనైన్స్ అనేవి 4, ఇన్సిజర్స్ 8, కెనైన్స్ 4, ప్రీమోలార్స్ 8. నెక్స్ట్ చూసుకుంటే చర్వణకాలు, మోలార్స్. సో మోలార్స్ అనేవి 12 ఉన్నాయి అన్నమాట. సో లోవర్ జోలో 6, ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి లోవర్ జోలో 6, అప్పర్ జోలో 6, టోటలీ 12. సో ఫస్ట్ మనకి మోలార్స్ అనేవి 8 ఫామ్ అవుతాయి. ఇంకా లాస్ట్ 4 17 to 25 ఇయర్స్ ఉన్నప్పుడు మనకి 17 నుంచి 25 సంవత్సరాలప్పుడు మనకి మిగిలిన 4 అనేవి ఏర్పడతాయి అన్నమాట. వాటిని మనము విజ్డమ్ టీత్ అంటాం. విజ్డమ్ టీత్ ఆర్ జ్ఞానదంతాలు. సో ఈ విజ్డమ్ టీత్ ఆర్ జ్ఞానదంతాలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. లోవర్ జోలో 2, అప్పర్ జోలో 2 ఏవైతే లాస్ట్ ఉన్నాయో అవి విజ్డమ్ టీత్ అన్నమాట. సో ఈ విజ్డమ్ టీత్, దీస్ విజ్డమ్ టీత్ ఆర్ వెస్టిజియల్ ఆర్గన్స్. వెస్టిజియల్ ఆర్గన్స్ అంటే అవశేష అవయవం. అవశేష అవయవం అంటే ఏంటి? అవి మన బాడీలో ఉండి కూడా దేనికి పనికిరావు అనమాట. దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫంక్షన్. సో వాటిని మనం అవశేష అవయవాలు లేదా వెస్టిజియల్ ఆర్గన్స్ అంటాం. డెంటిషన్, దంత విన్యాసం. మనకి పళ్ళు అనేవి దవడలో ఇమిడి ఉంటాయి, అంటే టీత్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద జా సాకెట్. ఈ దంత విన్యాసాన్ని, దిస్ టైప్ ఆఫ్ డెంటిషన్ ఇస్ కాల్డ్ థికోడాంట్ ఆర్ థికోడాంట్. సో నెక్స్ట్ మనకి డైఫ్యోడాంట్. ఇందాక చెప్పుకున్నాం కదా, లైఫ్ టైంలో మనకి 2 sets ఆఫ్ టీత్ వస్తాయి కాబట్టి దాన్ని డైఫ్యోడాంట్ అంటాం, ద్వివార దంతి. ఇంకా 4 రకాల పళ్ళు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని హెటెరోడాంట్ అంటాం, విషమ వార దంతి. సో థికోడాంట్ అంటే దవడలో ఇమిడి ఉండడం కాబట్టి థికోడాంట్. 2 sets ఆఫ్ టీత్ కాబట్టి డైఫ్యోడాంట్, అండ్ 4 different types కాబట్టి హెటెరోడాంట్. సో చిల్డ్రన్లో మనకి పిల్లలలో మనకి డెంటల్ ఫార్ములా ఏంటి? 2-1-2-0. 2 ఇన్సిజర్స్, 1 కెనైన్, ప్రీమోలార్స్ ఉండవు, మోలార్స్ ఏమో 2 అన్నమాట. సో ఇక్కడ పిక్చర్లో చూసుకుంటే, లెట్ మీ షో యూ. సో ఇట్లా ఒక దవడని తీసుకున్నాం, ఒక దవడలో హాఫ్ తీసుకుంటాం అనమాట. డెంటల్ ఫార్ములా ఒక దవడలో హాఫ్ చేస్తాం. సో ఇన్సిజర్స్ ఎన్ని ఉన్నాయి? 2, కెనైన్స్ 1, అండ్ మనకి పిల్లల్లో ప్రీమోలార్స్ ఉండవు 0, అండ్ మోలార్స్ ఏమో 2 ఉంటాయి అన్నమాట. సో ఇటు పార్ట్ తీసుకుంటే ఇవి ప్రీమోలార్స్ ఉండవు అనమాట. సో 2-1-0-2 ఇన్సిజర్స్ ముందు రాస్తాం ఇప్పుడు. సో ఇది ఒక భాగం. ఈ 2-1-2-1-0-2 అంటే ఇక్కడ 5, ఈ 5, ఈ 5 10. ఇంకా పైన దవడలు కూడా సేమ్ కాబట్టి అదొక 10, 10 కలిపితే 20. సో మనకి చిల్డ్రన్లో డెంటల్ ఫార్ములా ఏంటి? 2-1-0-2. అగ్రచర్వణకాలు అనేవి పిల్లలలో ఉండవు, ప్రీమోలార్స్ ఉండవు అన్నమాట. అడల్ట్స్ చూసుకుంటే డెంటల్ ఫార్ములా ఇస్ 2-1-2-3. సో ఇక్కడ చూపిన వెయిట్. సో మనకి ఇలా తీసుకుంటే ఇన్సిజర్స్ అనేవి 2, కెనైన్ 1, ప్రీమోలార్స్ 2, మోలార్స్ 3. సో అడల్ట్స్లో మనకి డెంటల్ ఫార్ములా 2-1-2-3. ఓకే, సో 2-1-2-3 అంటే ఇటు 3, 5, ఇటు 8, ఇటు 8, ఇటు 8. సో టోటల్లీ కింద దవడలో 16. సో కింద దవడలో 16 కాబట్టి
పైన జాలో కూడా 16. సో టోటలీ మనకి అడల్ట్స్లో 32 టీత్ ఉంటాయి, చిల్డ్రన్లో 20 టీత్ ఉంటాయి. సో మనకి దంతానికి సంబంధించిన రోగాలు, డిజీజెస్ రిలేటెడ్ టు టీత్. పయోరియా అనమాట. పయోరియా అంటే గమ్స్కి సంబంధించిన డిజీజ్. నెక్స్ట్ మనకి జింగవైటిస్ ఉంది. జింగవైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గమ్స్ అనమాట. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గమ్స్, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనమాట. మనకి చిగుళ్ళు వాస్తాయి కదా, ఆ కండిషన్ని జింగవైటిస్ అంటాం. అండ్ టూత్ డీకే అంటే దంతక్షయం. ఈ దంతక్షయం అనేది ఎందుకు వస్తుందంటే సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల. ఆహార పదార్థాలు తినేస్తాం, అది తినేసిన తర్వాత పళ్ళల్లో ఇరుక్కుపోతాయి. అప్పుడు మనకి బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవి యాక్ట్ చేయడం వల్ల ఆ టూత్ డీకే జరుగుతుంది అనమాట, దంతక్షయం వస్తుంది. సో అందుకే డైలీ 2 times కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నాలుక. నెక్స్ట్ చూసుకుంటే నాలుక ఉంది. ఈ నాలుక ఆర్ టంగ్ ఇది జ్ఞానేంద్రియం అనమాట. అంటే ఇట్ హ్యాస్ కాగ్నిషన్ కెపాసిటీ. ఇట్ కెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పర్సెప్షన్ అండ్ జడ్జ్మెంట్. అంటే మనము ఫుడ్ తిన్నప్పుడు మనం దాని టేస్ట్ని అది తెలుసుకుంటుంది అండ్ మనకి ఆ టేస్ట్ ఏంటో మనకి చెప్తుంది, కాబట్టి దాన్ని జ్ఞానేంద్రియం అంటాం అనమాట. సో ఇది రుచిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది. మన టంగ్ పైన రుచి మొగ్గలు ఉంటాయి అన్నమాట, అంటే టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. సో మనకి రుచులు ఏంటి, టేస్ట్ ఏంటి? ఒకటి ఉప్పు అంటే సాల్టీ, అండ్ తీపి స్వీట్, చేదు అంటే బిటర్ అన్నమాట, పులుపు అంటే సవర్. సో మనము ఉప్పు ఎక్కడ, సాల్ట్ ఇంకా స్వీట్ ఏంటంటే మనము ఈ టంగ్ ఉంది కదా, టంగ్ యొక్క టిప్ మీద మనకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ స్వీట్ తీపి తెలుస్తుంది, ఇక్కడ సాల్ట్ తెలుస్తుంది అనమాట, ఉప్పు తెలుస్తుంది. అంటే ఇది పూర్వాంత భాగంలో మనకి ఉప్పు ఇంకా తీపి రుచులు తెలుస్తాయి. నెక్స్ట్ చేదు అనేది మనకి ఈ పరాంత భాగంలో తెలుస్తుంది అనమాట. ఈ టంగ్ యొక్క లోపలి భాగంలో మనకి బిటర్ తెలుస్తుంది బ్యాక్ సైడ్లో. అండ్ పులుపు సావర్, ఈ సావర్ టేస్ట్ అనేది మనకి ఈ మన అంచులు అంటే మన సైడ్స్కి, మన టంగ్ ఇలా ఓపెన్ చేసినప్పుడు సైడ్స్కి మనకి బిటర్ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే లాలాజల గ్రంథులు అంటే సలైవరీ గ్లాండ్స్. ఈ సలైవరీ గ్లాండ్స్ అనేవి మనకి మానవుల్లో 3 జతలు ఉంటాయి, అదే యానిమల్స్లో 4 జతలు ఉంటాయి. సో సలైవరీ గ్లాండ్స్ మానవుల్లో 3 జతలు, జంతువుల్లో 4 జతలు. సో అవేంటి, మానవుల్లో జతలు ఏంటి? ఒకటి పెరోటిడ్ గ్రంథి. పెరోటిడ్ గ్లాండ్ అంటే పెరోటిడ్ గ్లాండ్. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే చీక్ దగ్గర ఉంటాయి మనకి. లెట్ మీ షో యూ ఇన్ దిస్. సో ఇది సో ఇది పెరోటిడ్ గ్రంథి అనమాట. అంటే ఇది చెంప ఉంది కదా, ఈ చెవి దగ్గర, ఈ చెవి దొప్పల దగ్గర ఇది పెరోటిడ్ గ్రంథి. సో ఇట్ సైడ్ ఒకటి, ఎడమ చెవి దగ్గర ఒకటి అండ్ కుడి చెవి దగ్గర ఒకటి, కాబట్టి అదొక జత. ఇది పెరోటిడ్ గ్రంథి. అండ్ అదో జంబిక అంటే దవడ, జా అన్నమాట. సో అదో జంబిక అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సబ్ మ్యాక్సిలరీ ఆర్ సబ్ మ్యాండిబులర్. సో లోవర్ జా దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఇది దవడ కదా, ఈ దవడ దగ్గర ఇది ఉన్నది, ఇది అదో జంబిక గ్రంథి అన్నమాట, సబ్ మ్యాండిబులర్. నెక్స్ట్ అదో జిహ్విక, సారీ ఫర్ ద స్పెల్లింగ్, జిహ్విక. అదో జిహ్విక అంటే సబ్ మ్యాండిబులర్, సబ్ లింగ్వల్ అనమాట. అదో జిహ్విక అంటే లింగ్వల్, జిహ్విక అంటే నాలుక. సో నాలుక క్రింద ఉండేది అదో జిహ్విక లేకపోతే సబ్ లింగ్వల్ అనమాట. ఇది నాలుక క్రింద ఉండేది, ఇది ఒక పేరు అనమాట. సో ఈ 3 మనకి హ్యూమన్స్లో ఉంటాయి. అండ్ మనకి యానిమల్లో 4 జతలు అన్నాం కదా, ఆ 4వ జత ఏంటంటే నిమ్న నేత్ర కరోత. ఈ నిమ్న నేత్ర కరోత గ్రంథి. సో ఈ నిమ్న నేత్ర కరోత గ్రంథి ఏంటంటే ఈ కంటి ఆర్బిటల్ ఉంది కదా, అక్కడ కంటి దిగువలో మనకి నిమ్న నేత్ర కరోత గ్రంథి ఉంటుంది. సో
మనం మానవుల్లో లేని లాలాజల గ్రంథులు ఏవని అడిగితే ఆప్షన్స్లో మనము నిమ్న నేత్ర కరూత గ్రంథి అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ పెరోటిడ్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ అయితే, అంటే ఈ పెరోటిడ్ గ్లాండ్ ఇది ఏదైతే ఉందో ఇది వాస్తే, ఆ వాపు వచ్చిందనుకో చిన్న పిల్లలో వాటిని ఆ కండిషన్ని మనం గవద బిళ్ళలు అంటాం అనమాట. సో పెరోటిడ్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ని మనం గవద బిళ్ళలు అంటాం, దాన్ని పెరోటైటిస్, విచ్ ఈస్ కాస్డ్ బై ఒక వైరస్ వల్ల అది అవుతుంది అనమాట. దట్ ఈస్ ద మిక్సో వైరస్ పెరోటిడిస్. సారీ ఫర్ ద స్పెల్లింగ్స్. The perotitis is caused by myxovirus perotidis. నెక్స్ట్ చూసుకుంటే ఫంక్షన్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథుల విధులు. సో లాలాజల గ్రంథులు ఏం చేస్తాయి? లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. దే ప్రొడ్యూస్ సలైవా. సో ఈ సలైవా ప్రొడక్షన్ అనేది ఇన్వాలంటరీ మూమెంట్ అనమాట, అనియంత్రిత చర్య. సో మనం ఏదన్నా సపోజ్ బిర్యానీ చూసామనుకో, మనకి నోట్లో మనం దానంతట అదే సలైవా వచ్చేస్తుంది కదా. సో అందుకే ఇది అనియంత్రిత చర్య. ప్రొడక్షన్ ఆఫ్ సలైవా ఈజ్ ఇన్వాలంటరీ మూమెంట్. ఒక హెల్దీ హ్యూమన్లో మనకి డైలీ అంటే ఒక రోజుకి 1 లీటర్ ఆఫ్ సలైవా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో హెల్దీ హ్యూమన్లో 1 లీటర్ ఆఫ్ సలైవా ఈజ్ ప్రొడ్యూస్డ్. అండ్ ఈ సలైవా యొక్క pH ఏంటంటే 6.8. 6.8 అంటే అసిడిక్ నేచర్, అంటే ఆమ్ల నేచర్ అన్నమాట. సో మనకి ఈ సలైవాలో ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, అది టయాలిన్ అనమాట. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సలైవరీ అమైలేజ్ లేదా ఆల్ఫా అమైలేజ్ అంటాం. సో మనకి సలైవాలో ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్ ఏంటంటే టయాలిన్. ఇంకొకటి ఉంది, ఇంకొక ఎంజైమ్, అది యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అనమాట. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే సూక్ష్మజీవ నాసిక అనమాట, అది లైజోజైమ్. సో సలైవాలో ప్రొడ్యూస్ అయ్యే యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ ఏంటి అని అంటే లైజోజైమ్ అని చెప్పాలి. సో లైజోజోమ్ తోటి కన్ఫ్యూజ్ అవ్వకండి. లైజోజోమ్ అంటే మనకి కణాలు ఉంటాయి కదా, కణాలలో ఉండే సెల్ ఆర్గనల్ అనమాట. లైజోజోమ్ అంటే, లైజోజైమ్ అంటే ఇక్కడే ఉంది, జైమ్ అంటే ఎంజైమ్ అని. సో లైజోజైమ్ అంటే ఎంజైమ్, లైజోజోమ్ అంటే సెల్ ఆర్గనల్. సో నెక్స్ట్ ఇంకా సలైవా, మనం ఫుడ్ తిన్నప్పుడు సలైవా ఇంకా ఫుడ్ కలిసి ఒక ముద్దలాగా ఏర్పడుతుంది అనమాట, దాన్ని మనం బోలస్ అంటాం. ఓకే, సలైవా ప్లస్ ఫుడ్ ఈజ్ నోన్ యాజ్ బోలస్. సో సలైవాలో మనకి ఏముంటాయి? లాలాజలంలో సోడియం అయాన్స్, పొటాషియం అయాన్స్, క్లోరిన్ అండ్ బైకార్బోనేట్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. సోడియం, పొటాషియం, క్లోరిన్ అండ్ బైకార్బోనేట్. సో ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలిమెంటరీ కెనల్ అన్నాం కదా. సారీ, దిస్ ఇస్ ఎలిమెంటరీ కెనల్. సో ఎలిమెంటరీ కెనల్లో మనం ఈసోఫేగస్, ఆహార వాహిక నుంచి ఎలిమెంటరీ కెనల్లో ఆహార వాహిక నుంచి ఎండింగ్ వరకు మనకి 4 లేయర్స్ ఉంటాయి అన్నమాట. అవేంటంటే సెరోజా, మస్కులారిస్, సబ్ మ్యూకోజా అండ్ మ్యూకోజా. సో ఇది ఆహార వాహిక అనుకో. ఆహార వాహికని మనం కట్ చేసిన తర్వాత పైనుంచి చూస్తే మనకి ఇట్లుంటుంది. పైనుంచి చూసామనుకో ఆహార వాహికని, ఈ అవుటర్ లేయర్ని మనం సెరోజా అంటాం అనమాట. దీని లోపల మనకి మస్కులారిస్ ఉంటుంది. ఇది ఏదైతే ఉందో ఇది మస్కులారిస్ అనమాట. మస్కులారిస్ తర్వాత మనకి సబ్ మ్యూకోజా ఉంటుంది. ఈ లేయర్ అనేది మనకి సబ్ మ్యూకోజా. అండ్ దీని లోపల ఇన్నర్ లేయర్ ఏంటంటే మ్యూకోజా అనమాట. ఈ మ్యూకోజా అనేది ఇట్లా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, ఇలా ఫోల్డ్స్ ఉంటాయి అనమాట, ఇర్రెగ్యులర్ ఫోల్డ్స్. సో ఈ ఫోల్డ్స్ వల్లనే మనకి మనం ఫుడ్ తిన్నప్పుడు ఆహారం అనేది కిందకి ఫ్లో అవుతుంది. సో దాన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం అనమాట. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ పెరిస్టాల్సిస్ ఆర్ దట్ మూమెంట్ ఈస్ కాల్డ్ పెరిస్టాల్టిక్ మూమెంట్. అంటే ఇలా ఫోల్డ్స్ లాగా ఉండి ఒక మూమెంట్ లాగా
మనకి కిందకి ఆ ఫుడ్ అనేది వెళ్తుంది. సో మనకి మింగడం అనేది ఏంటి? మింగడం అనేది వాలంటరీ మూవ్‌మెంట్. మనం నోట్లో పెట్టామనుకో అది మింగడం, మింగకపోవడం మన ఇష్టం. సో మింగడం అనేది స్వాలోయింగ్ ఈజ్ వాలంటరీ మూవ్‌మెంట్ ఆర్ నియంత్రిత చర్య. మింగిన తర్వాత అది ఇన్వాలంటరీ మూవ్‌మెంట్ అనమాట. మింగిన తర్వాత మన ప్రమేయంలో ఉండదు కాబట్టి అది అనియంత్రిత చర్య. సో మనకి ఓరల్ క్యావిటీలో అంటే ఆస్యకుహరంలో మనకి 2 జరుగుతాయన్నమాట. 2 ఫంక్షన్స్ జరుగుతాయి. ఒకటి మాస్టికేషన్ అండ్ డిగల్టేషన్. మాస్టికేషన్ అంటే ఏంటి? చూయింగ్ అనమాట, నమలడం. డిగల్టేషన్ అంటే స్వాలోయింగ్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈసోఫేగస్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ పార్ట్. మౌత్ గురించి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్ నుంచి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.